హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఈరోజు వచ్చేసి నా ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనమాట ఇది. ఇంకా మార్నింగ్ ఎంత బెడ్ క్లీన్ చేసినా సరే ఆఫ్టర్నూన్ పడుకుంటాం కదా, ఇంకా బెడ్ అయితే ఇలా అయిపోతుంది. ఇంకా బెడ్ అయితే తులుపుకునే ముందు అయితే ఇంకా ఛాయ్ అయితే తాగుతున్నాం ఈవినింగ్. ఇంకా ఛాయ్ అయితే తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ అయితే చేయాలి. ఇంకా నేను మా అత్తయ్య ఇద్దరికైతే ఛాయ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా చాయ్ అయితే తాగుతున్నాం. చూసారు కదా, ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేయలేదు, చెయ్యాలి. ఇంకా చాయ్ అయితే నిమ్మలంగా కూర్చొని అయితే టీవీ చూసుకుంటూ చాయ్ తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. బెడ్ దులిపేసుకొని ఇల్లు అయితే ఊడ్చేసాను. అయితే నేను మార్నింగ్ వేసాను ముగ్గు. ఇంకా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా పాప ఇప్పటిదాకా పడుకుంది, ఇప్పుడే లేచింది. ఇంక ఇల్లు బెడ్ అంతా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా నా పాప అయితే పక్కనే ఉంది, తుమ్మింది. పోతే బట్టలు అయితే మార్నింగ్ ఉతికేసాను, వాషింగ్ మిషన్లో వేసేసాను కదా. ఇంకా గాలి అయితే పెడుతుంది. బట్టలు చూసారు లైన్గా ఆరేస్తే ఎట్లా పక్కకి వెళ్ళిపోయినాయో క్లిప్పులు పెట్టిన వారికి. ఇంక ఇలా చిన్నగా అయితే చినుకులు అయితే పడుతున్నాయి. బయట క్లైమేట్ అయితే బాగుంది ఈరోజు. సో ఇంక ఇలా కాసేపు అయితే ఇక్కడ ఉండిపోయాను. ఇంకెక్కడ ఉండిపోతే సరిపోద్ది కదా. ఇంకా పాప లేచింది కదా, ఇంకా పాపకైతే స్నానం చేయించి ఇంకా నేను కూడా అయితే స్నానం చేసేసాను. ఇంక ఇక్కడ గిన్నెలు అయితే సదిరేసుకుంటున్నా. ఇంకా వంట చేసుకోవాలి కదా. పొద్దున్న మా అత్తయ్య పప్పు వండింది. ఇంక ఇప్పుడు నేనైతే చామగడ్డ వండుదామని అనుకుంటున్నా. ఇంకా చామగడ్డ కర్రీ అయితే చూపిస్తాను ఎలా వండుకుంటాను అని. నేను ఏ కర్రీ అయినా సింపుల్గా ఒకటే వేలో చేసేస్తాను, ఒక పెద్ద డిఫరెంట్ అంత ఏముండదు. ఎప్పుడన్నా ఇంకా స్పెషల్ కర్రీస్ చేసేటప్పుడైతే ఫుల్గా అయితే చూపిస్తాను కర్రీని ఎలా అయితే వండాను అని. ఇంకా మా మామయ్యకి అయితే చాయ్ అయితే పెడుతున్నాయి. పాప నన్ను వాయిస్ ఇయ్యనియట్లేదు. ఇది ఒకటి నేర్చుకుందండి, ఏం నోట్లో పేసినవి తుమ్మడం బయటికి. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ అయితే చేస్తాను. ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఓమండి, ఇంకా పాప ఏమైనా ఇలా సతా ఇచ్చిందంటే ఇంక నేనే ఎత్తుకుంటాను. కర్రీలో అయిపోయింది. ఇంకా కొంచెం కారం వేసి ఇంకా వాటర్ వేసి కర్రీ దగ్గర పడితే అయిపోతుంది. రైస్ అయితే ముందే వండేసుకున్నా, పక్కన ఉంది కదా. ఇంకా రైస్ అయితే పక్కనైతే వండుకుంటున్నా. ఇంకా బాండీలో వచ్చేసి మధ్యాహ్నం పప్పు వండింది కదా మా అత్తయ్య. ఇంకా దానికైతే అప్పడాలు అయితే ఫ్రై చేసుకున్నాము. ఇంకా ఆయిల్ అయితే తీయలేదు, ఆయిల్ అలానే ఉంది. ఓయ్ ఓకే, పాప వాయిస్ అయితే ఇంక ఇలా అయితే ఉంటుంది. ఇంకా వంట అయితే అయిపోయినాక నేనైతే అన్నం అయితే తినేస్తున్నా. ఇంకా అన్నం అయితే తినేసాక పని అయిపోయిందని అనుకోవద్దు. ఇంకా బట్టలు ఏది ఉన్నాయి కదా సోఫాలో, ఇంకా బట్టలన్నీ మడత అయితే పెట్టాలి ఇప్పుడు. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసి ఎవరి వాళ్ళే పెట్టేసి ఇంకా ఇక్కడ సోఫాలో నా వెనకాల ఉంది చూసారు గ్రీన్ కలర్లో లైట్గా, అదైతే పాపకైతే స్వెటర్ తెప్పించాను. ఇంకా క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదా, వర్షాలు అయితే పడుతున్నాయి. ఇంకా పాపకైతే చలి పెడుతుందని చెప్పి స్వెటర్ అయితే తెప్పించాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. స్వెటర్ అయితే నేను చూపించడం మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పాప స్వెటర్. చూపించేది ఏం లేదు, ఇంకా వేస్తూనే ఉంటాను కదా పాపకి. ఇంకా చూడొచ్చు, ఇక్కడైతే బట్టలు అయితే మడత అయితే పెట్టేసుకుంటున్నా. ఇవైతే 3 days బట్టలు గిన్నె అయిపోయినాయి. ఇంక ఇవాళ ఉతికినవి కూడా అయితే తెచ్చేసాను కదా బయట నుండి. ఇంకా అన్ని కలిపి అయితే ఉతికేసుకున్నా ఈరోజు. వాషింగ్ మిషన్లో వేసేసాను కదా, అవి తీసుకొచ్చి ఇంట్లో పడేసి ఇంకా మడత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మడత పెట్టే వరకు నాకు ఒక 15 minutes టైం పట్టేస్తుంది. అప్పటి వరకు పాప అయితే మా మామయ్య వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర ఉంచుతా. ఇంకా లేచి ఉందంటే పాప. ఇంకా నైట్ పడుకునే వరకు 10:30, 11, ఒక్కొక్కసారి అయితే 12:31 కూడా అయిపోతుంది. ఇంకా పాప ఇప్పటికే ఇట్లా ఏం చేస్తుంది, ఇంకా జల్దీ వండుకుంటూ లేట్గా వండుకుంటుంది. ఇంకా పాపని పండుకోబెట్టి నేను పండుకునే వరకు ఆ టైం అయితే అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే లేట్గానే లేస్తాను కాబట్టి నేనైతే వంట చేయను. మార్నింగ్ నుంచి చూపిద్దామంటే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి చూపించాలి, నేను చూపించాలంటే వీడియోస్ ఏమన్నా. లేదంటే ఇంకా మా అత్తయ్య వంట చేయని నాడైతే నేను ఇంకా వంట చేసి చూపిస్తాను మీకు. ఇంకా అయిపోయిన బట్టలు అయితే మడత పెట్టేస్తాం కదా, తీసుకెళ్ళి అయితే పెట్టేస్తున్నా. ఇంకా మన వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.